హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మనం మీనా మొదటి భాగం ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన దానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. టుడే వచ్చేసి పార్ట్ 15 అనమాట. చదువుదాం. ముక్కాలి పీట మీద పెట్టి ఉన్న లాంతర తీసుకుని పెట్టెలు ఉంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టె మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండడంతో అది తీసి యథాలాపంగా ప్రక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవబోయాను. మంచం మీద విసిరేసినట్టు పడిన ఆ మ్యాగజైన్ తెరిచినట్టుగా పరిచినట్టుగా పడింది. అది మధ్య పేజీ, ఆ పేజీలో సీరియల్ ఉంది. ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరబోతుండగా ఆ రోజే వచ్చింది. అందులో 2 మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి. వాటిని చదవడానికి వ్యవధి లేకపోవటం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను. అవి ఈ మధ్యాహ్నం చదువుదామని పెట్టెలోంచి తీశాను. కానీ వీలు పడలేదు. పేరంటానికి వెళ్ళేటప్పుడు పెట్టె మీద పడేసి వెళ్ళిపోయాను. ఆ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్ట్ చేత నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు. పురుషులు, ముఖ్యంగా ప్రేమికులు, ఒకరి చేరువగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టు, ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించుకున్నట్టు ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఈ సీరియల్ పడిన ఆ భాగంలో సరిగ్గా ఆ బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు. నేను మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని చూశాను. ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టు 4 పెద్ద బొమ్మలు లేవు. నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. అసలు నిజం చెప్పాలంటే ఆ కథల కంటే ఆ బొమ్మలు నాకెంతో ఇష్టం. ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది. ఎవరు చేసి ఉంటారు ఈ పని? క్రింది పెదవి గట్టిగా పళ్ళతో నొక్కిపట్టి ఆలోచించాను. ఎవరై ఉంటారు? నాకు వెంటనే తోచలేదు. ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఏం బాధ వచ్చింది వాళ్ళకి? హఠాత్తుగా నాకు గుర్తుకొచ్చింది. అత్తయ్యకి ఇంగ్లీష్ రాదు. పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు. ఇక మిగిలింది ఎవరు? కృష్ణ. నా ముఖం జేవురించింది. నాకు చాలా రోషం వచ్చింది. ఎందుకు చేశాడు ఈ పని? బ్రూట్. ఇప్పుడే తేల్చుకోవాలి. లాంతర్ ఆ పుస్తకం చెరో చేత్తో పుచ్చుకుని వెనక్కి తిరిగిన నాకు బయట నుంచి, వదినా బట్టలు మార్చుకున్నావా? నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది. రా అన్నాను. దగ్గరగా వేసి ఉన్న తలుపుని తోసుకుని రాజేశ్వరి లోపలికి వచ్చింది. లోపల అడుగు పెడుతూనే అదోలో నిలబడి ఉన్న నన్ను చూసి, అదేమిటి అలా ఉన్నావేం? ఏమైంది అంది. ఇలా రా నా దగ్గరికి పిలిచాను. దగ్గరగా వచ్చింది. చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ. రాజేశ్వరికి అర్థం కాలేదు. నేను వివరంగా చెప్పా. అరే ఇదేమిటి, అన్నయ్య ఎప్పుడు ఇలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ. చేస్తాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను. అన్నయ్య కారణం లేదే ఏ పని చేయడే. ఇంకా నమ్మనట్టు అంది. కారణం లేకపోవడం ఏంటి, ఉందిగా అన్నాను. ఏమిటది? నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అనిపించింది. చాచా అదేం కాదు, ఉండు నేను ఇప్పుడే అడిగి వస్తా. రాజేశ్వరి వేగంగా వెళ్ళబోయింది. నేను చేయ పట్టుకుని ఆపేశాను. ఆగు, నువ్వెందుకు? నువ్వొద్దు, నేనే అడుగుతా. అసలు అతని ఉద్దేశం ఏమిటో నేనే తేల్చుకుంటా. మూర్ఖులకు భయపడే అమాయకురాల్ని కాదు నేను అన్నాను. రాజేశ్వరి నాలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. నేను విప్పిన చీర భద్రంగా మడతపెట్టి పెట్టెలో వేశాను. రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది. ఇద్దరం బయటకు వచ్చాం. నేను చేత్తో పుస్తకం పట్టుకుని యువతలకు వచ్చాను. కృష్ణ ముందు గదిలో లేడు, వాకిట్లోనూ లేడు, వంట ఇంట్లోనూ కనిపించలేదు. ఏడి అన్నా. నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకుంటే కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది. అమ్మా అన్నయ్య ఏడి? రాజేశ్వరి తల్లిని అడిగింది. డాగ్లీ ఆవును చూసి రావడానికి వెళ్ళాడు. ఏం, ఎందుకు అంది రాజేశ్వరి. మాట్లాడలేదు. అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది. నేను దొడ్లోకి వచ్చాను. రాజేశ్వరి నా వెనకే రాబోయింది. నేను వద్దని వారించాను. దొడ్డంతా చీకటిగా ఉంది. గొడ్లపాకలో కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపు కాంతిని ప్రసరింపచేస్తూ మార్గం కనిపించేలా చేస్తోంది. నేను మెల్లగా పాక దగ్గరికి వెళ్ళాను. కృష్ణ ఆవుకి గేదెలకి గడ్డి వేస్తున్నాడు. వేయటం అయిన తర్వాత నేను అక్కడే నిలబడ్డాను. నేను వచ్చినట్టు అతనికి తెలియదు. గడ్డి వేయటం అయిన తర్వాత రేపో మాపో ఈనటానికి సిద్ధంగా, బరువుగా, భారంగా ఉన్నట్టు ఆవుని గంగడోలు నిమిరాడు.
చివరికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ లాంతరు తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించినట్టు తెల్లచీరతో నిలబడి ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరు అన్నాడు. నేనే అన్నాను. నాలో కోపం, అతిశయం, అహంకారం అంతా ఆ నేనే అనటంలోనే చూపిస్తూ. నా కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు. చీకట్లో ఎక్కడికెందుకు వచ్చావు? దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరచి అతని ముఖం కనిపించేలా ముందుకు పెట్టాను. లాంతరు ఎత్తి పట్టుకోవటం వల్ల కృష్ణ ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నేను ముందుకు పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో విచిత్రమైన భావాలు కదిలినాయి. అది రెప్పపాటు మాత్రమే. ఆ తర్వాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. చాలా నిదానంగా, మృదువుగా, గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు. చూడు మీనా, నువ్విక్కడ 4 రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చావని నాకు తెలుసు. దానికి మాకెవరికి అభ్యంతరమూ లేదు. పైనుంచి మేమంతా ఎంతో ఆనందించాం కూడా. నువ్వు సరదాకి, కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయం మాలో ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు. ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకెలాగో అనిపించింది. అది చదవకూడదని కాదు, అవి అసభ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనడం లేదు. మరెందుకు చించావు? రాజు గుర్తుకొచ్చింది. వయసులో ఉన్న పిల్ల. దానికి ఊహలకి, ఆలోచనల్ని ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకేసింది. నీ సంగతి వేరు. చిన్నప్పటి నుంచి అంతో ఇంతో అలాంటి పుస్తకాలు చూడడానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు. నా చెల్లెలు వేరు. పిల్లలకు వయసు వచ్చినా ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్ళల్లో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగరూకత వహించే బాధ్యత కూడా తీసుకోవాలి. నేను చేసినది పొరపాటే. ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు. ఇచ్చేస్తాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో. దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయొద్దు దయించి. నేను అలాగే నిలబడ్డాను. అంతో ఇంతో విచక్షణా జ్ఞానం గల నా బుద్ధికి అతను చెప్పింది సబబే తోచింది. కానీ అతను చెప్పింది మాట్లాడకుండా ఒప్పుకోవాలంటేనే అవమానంగా కూడా తోచింది. అందుకే విక్రింతగా అన్నాను. రాజుకి ఏమైనా అనిపిస్తుందనా? లేక బొమ్మలు చూడగానే ఆ వికారం లాంటిదేదో నీకే కలిగిందా? వెళ్ళబోతున్న కృష్ణ చటుక్కున ఆగి నా వైపు చూశాడు. అతని ముఖం కఠినంగా మారింది, ఎర్రబడింది కూడా. క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళల్లోకి చూసి, నీ ఇష్టం, ఎలాగైనా అనుకో అన్నాడు. ఆ అనటంలో నిర్లక్ష్యం, లెక్కలేని తనం, నా అహంకారాన్ని, అతిశయాన్ని కాటు వేశాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతరు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేను అక్కడే నిలబడిపోయాను. పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది. నా చేయి పట్టుకుంటూ, వదిన, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. నా చేయి పట్టుకుంటూ, వదిన, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. రాజేశ్వరి లాంతరు తీసుకుంది. ఇద్దరం బయటకు వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది, అడిగావా నువ్వు? పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట. వికారమా అంది రాజేశ్వరి. అవును, వికారమే. రాజేశ్వరి నా వైపు చూసింది. రాజేశ్వరి ముఖం చూడగానే నేను ఫక్కున నవ్వాను. రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది. ఇద్దరం లోపలికి వచ్చాం. పెరటి గుమ్మం దగ్గర మాకు ఎదురైన కృష్ణను చూడగానే నేను నవ్వు ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను. మేం భోజనానికి కూర్చోబోతుండగా కృష్ణ, అమ్మా, రాజుకి దిష్టి తీయమని చెప్పాను, తీసావా అని అడగడం వినిపించింది. లేదురా, మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది. లాంతరు వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని అణుచుకుంటున్నట్టుగా, బాధని దిగమింగుకుంటున్నట్టుగా గమనించిన నేను చకితురాలనయ్యాను. పిల్లలందరం భోజనం చేశాం. కృష్ణ మాతో ఎప్పుడూ రాడు. అతను అత్తయ్య కలిసి తినడం అలవాటు. భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం. పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు. రాజేశ్వరి ఇంకా పడుకోవడానికి రాలేదు. నిద్ర పట్టని నేను అలాగే చూస్తూ పడుకున్నాను. వంటగదిలోంచి అత్తయ్య స్వరం దిగులుగా, మెల్లగా, బాధగా ఏదో అనడం వినిపించింది. కృష్ణకంఠం దానికి జవాబుగా స్థిరంగా, నిశ్చయంగా పలికింది. ఆ అమ్మాయి ఉన్న 4 రోజులు నువ్వు ఇలాంటి విషయాలేమీ ఎత్తొద్దమ్మా. అయినా దిగులు పడినంత మాత్రాన జరిగేదేముంది?
నేనున్నానుగా, ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చెవులు రిక్కరించి విన్నాను. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ అట్టే పొడిగించలేదు. నేను చాలాసేపు ఆలోచించాను. ఏమైంది? అత్తయ్య ఎందుకు దిగులు పడుతోంది? ఏమిటా విషయం? ఏదై ఉంటుంది? రాజుని అడిగితే చెబుతుంది. నిజమే, కానీ తెలుసుకుని నేనేం చేయగలను? 4 రోజులుగా సరదాగా గడిపి వెళ్ళడానికి వచ్చానన్న విషయం నేను మర్చిపోకూడదు. ఆలోచనలు బలవంతంగా వదిలించుకుని నిద్రకి ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడు వచ్చి నా పక్కలో పడుకుందో నాకు తెలియదు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మీనా నవల మొదటి భాగంలోని 5th పార్ట్. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.